విడుదల చేసినటువంటి హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ 2024 నివేదికలోని గణాంకాలు కళ్లకు కట్టినట్టుగా మనకు చెప్తా ఉన్నాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో జీఎస్డీపీ ఎలా పెరిగింది, తలసరి ఆదాయం ఎలా పెరిగింది, సాగు విస్తీర్ణం ఎంత పెరిగింది, వ్యవసాయ రంగం ఎంత అభివృద్ధి జరిగింది, అటవీ విస్తీర్ణం ఎంత పెరిగింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెరిగింది, ఉపాధి అవకాశాలు ఎలా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఎంత మెరుగ్గా పెరిగాయి అనేటువంటిది ఇవాళ ఆర్బీఐ గణాంకాలు కుండబద్దలు కొట్టినట్టుగా స్పష్టంగా చెప్తున్నాయి. అంటే తెలంగాణ రికార్డు సృష్టించినటువంటి అభివృద్ధిని ఆర్బీఐ నివేదిక ఈ దేశానికి ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది. కేసీఆర్ ఘనతకు తెలంగాణ 10 ఏళ్ల అభివృద్ధికి ఇంతకు మించిన సాక్ష్యం, ఇంతకు మించిన తార్కాణం ఇంకేముంటది అని నేను అంటా ఉన్నా. తెలంగాణ దివాలా రాష్ట్రం కాదు, దివ్యంగా వెలుగుతున్న రాష్ట్రం అని తేలింది. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఏదో అప్పుల కుప్ప అని రాష్ట్రం యొక్క పరువును దిగజార్చే ప్రయత్నం చేసిండ్రు. పాము కాటేస్తోడు పాము కాటికే బలైంది అన్నట్టు తాము తీసుకున్న గోతిలో కాంగ్రెస్ పార్టీ తామే పడ్డది. ఇప్పుడు కుటుంబ యజమాని దివాలా అని మాట్లాడితే ఆ కుటుంబానికి సమాజంలో పరపతి ఉండదు. రాష్ట్ర పెద్దగా ఉన్న ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే దివాలా దివాలా అని మాట్లాడి లేని దివాలాను ప్రచారం చేసి మా మీద బురద జల్లబోయి తాను బురదలో ఇరుక్కున్నాడు. ఈరోజు ఏమైంది? ముఖ్యమంత్రి అట్లా మాట్లాడే వరకు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోయినాయి. పెట్టుబడులన్నీ ఈ రాష్ట్రం నుంచి తరలిపోతా ఉన్నాయి. ఉపాధి అవకాశాలు దెబ్బతింటా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. అంటే ఒక అబద్ధపు ప్రచారాలతోని ప్రతిపక్షం మీద బురద జల్లబోయి రాష్ట్రాన్ని దెబ్బతీసినారు, రాష్ట్ర ప్రగతిని దెబ్బతీశారు, రాష్ట్రం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసినారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని, పురోగమనంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని తిరోగమనంలోకి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మార్చడం జరిగింది. 7 లక్షల కోట్లు 7 లక్షల కోట్లు అని చెప్పి దుష్ప్రచారం చేసిండ్రు. అసెంబ్లీ వేదికగా తప్పుడు ప్రచారం చేసిండ్రు. కానీ ఇవాళ ఆర్బీఐ రిపోర్ట్తోని అవన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీరందరూ కూడా చూస్తున్నారు టీవీల్లో 7 లక్షల కోట్లు అప్పయిందని. మంత్రులు, ముఖ్యమంత్రి పదే పదే చెప్పిన దాన్ని 10 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారన్నట్టు ఒక గోబల్స్ ప్రచారం చేసినారు. కానీ అది ఆర్బీఐ నివేదికలో ఎంత స్పష్టంగా ఉంది. 2014-15 కంటే ముందే 72,658 కోట్లు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, అంటే గత ప్రభుత్వాలు తెలంగాణకు అప్పులను మనకు వారసత్వంగా ఇచ్చారు. 72,658 కోట్లు రాష్ట్ర అప్పు అయితే, అది కాకుండా కొన్ని గ్యారంటీల రూపంలో కూడా మనకు అప్పులను ఇచ్చిపోయింది గత ప్రభుత్వం. సో 2024 మార్చి నాటికి మొత్తం రుణాల మొత్తం 3,22,499కి చేరినట్టుగా ఇవాళ ఆర్బీఐ స్పష్టం చేసింది. 3,22,499 కోట్లని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. 3,22,499 crores. ఇది ఎండ్ ఆఫ్ 2024 మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి. యాక్చువల్గా 72,658 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వ అప్పు. ఇది కాకుండా 18,265 కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో గ్యారంటీల కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పు. రెండు కలిపితే దాదాపు 90,923 కోట్లు. ఇది కాకుండా మరో 15,000 కోట్లు మార్చిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు కూడా ఉన్నదట్లా. అది కూడా కలిపితే 106,041 కోట్లు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 2024లో తీసుకున్నది 15,118 కోట్లు. మొత్తం కలిపితే 1,06,041 కోట్లు. అంటే రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉండే అప్పు ఒకటి, ఈ 2024 ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు, ఎందుకంటే డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు, డిసెంబర్ 7 నుంచి
మార్చి 31, 2024 వరకు దాదాపు 4 నెలలు కాంగ్రెస్ పాలనలో చేసిన అప్పు 15,000 కోట్లు. ఈ 15,000 4 నెలల కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు గత కాంగ్రెస్ అంటే గత ఉమ్మడి రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి వారసత్వంగా వచ్చింది 90,923 కోట్లు. సో వారసత్వంగా వచ్చిన 90,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డాక డిసెంబర్ 7 నుంచి మార్చి 31 దాకా చేసింది 15,118 కోట్లు. రెండు కలిపితే 1,06,000 కోట్లు. ఇది గత ప్రభుత్వాలు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి చేసినటువంటిది. ఈరోజు టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది మన రాష్ట్రంది? రిజర్వ్ బ్యాంక్ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ నేను చెప్తుంది కాదు, 3,89,673 ఏమో స్టేట్ లైబిలిటీ, గ్యారంటీస్ కు సంబంధించి 38,867, మొత్తం కలిపితే 4,28,540 కోట్లు. సో ఈ 4,28,504 నుంచి 1,06,000 తీసేస్తే నెట్ 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పెంత? 3,22,499 కోట్లు. మొత్తం బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాలనలో ఆర్బీఐ రిపోర్టు ప్రకారం చేసిన అప్పు 3,22,499 కోట్లు. ఇది నా మాట కాదు, ఆర్బీఐ మాట. మరి వీళ్ళు ఏం ప్రచారం చేస్తుండ్రు? 7 లక్షల కోట్లు చేసిండ్రు, 7 లక్షల కోట్లు చేసిండ్రని ఈరోజు బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవాళ నేను చెప్పుడు నువ్వు చెప్పుడు కాదు కదా, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే వ్యవస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి అప్పు 3,22,499 కోట్లు మాత్రమే. కానీ మీరేం చేస్తుండ్రు? డబల్ కంటే ఎక్కువ 7 లక్షల కోట్లు అయిందని చెప్పి గోబల్స్ ప్రచారం చేస్తుండ్రు. ఆ గోబల్స్ అంటేనే బతుకుంటే మీ ప్రచారాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకుంటుండే కావచ్చు. ఇప్పటికైనా ఇలాంటి విష ప్రచారం చేయడం మానుకోవాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మీ 6 గ్యారెంటీలు అమలు చేయచేతగాక అడ్డగోలు హామీలిచ్చి ప్రజలకు బాండ్ పేపర్ల మీద నమ్మించి దేవుళ్ల మీద ఒట్లు పెట్టి అధికారంలోకి వచ్చి ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నారు. సో తమ గ్యారెంటీలు ఎగబెట్టడానికో తమ వైఫల్యాల్ని కప్పుపుచ్చుకోవడానికో లేని అప్పులను ఉన్నట్టుగా దుష్ప్రచారానికి మీరు పాల్పడతా ఉన్నారు. ఆ 3,22,499 కోట్లలో కూడా 2 సంవత్సరాలు కరోనా సంవత్సరాలు ఉన్నాయి. కరోనా వచ్చి లాక్డౌన్ అయిపోయి ప్రభుత్వ ఆదాయాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం అధికంగా అప్పులు తీసుకోమని రాష్ట్రాలకు అనుమతించింది. ఉదయ్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిస్కాంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టింది. అవి కూడా ఇలా కలుపుకొని ఉన్నాయి. అన్ని కలిపితే 3,22,000. కానీ మీరు చేసే దుష్ప్రచారం 7 లక్షల కోట్లు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఈ అబద్దాలను, గోబల్స్ ప్రచారాన్ని మానుకోవాలి. మానుకోకపోతే మాత్రం ప్రజలే మిమ్మల్ని నిలదీస్తారు. మీ గ్యారెంటీలు అమలు చేయ చేతగాక ఇలాంటి తప్పుడు మాటలు, తప్పుడు కూతలు కూస్తున్నారు కాంగ్రెస్.